अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मातन्नमामि कमले कमलायताक्षे श्रीविष्णुमुत्कमलवासिनि विश्वमाता श्रीरोदजे कमलकोमलगर्भगौरी లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్య ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ స్తోత్రనామావళిని సంగ్రహంగా అర్థానుసంధానం చేసుకున్నాం. ప్రకృత్యై ఒకటో నామం. ఓం ప్రకృత్యై నమ. త్రిగుణాత్మకమైన ప్రకృతి స్వరూపిణి. కృతి అంటే సృష్టి, ప్రా అంటే అంతకుముందే ఉన్నదని అర్థం. అంటే లక్ష్మీదేవి సృష్టికి ముందే అస్తిత్వం కలిగి ఆద్యంతాలు లేని జగన్మాతని భావం. రెండు, వికృతి మార్పు చెందిన రూపంలో ఉన్న దేవి. పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత జీవ చైతన్య రూపం మార్పు చెంది విరాజిల్లుతుంది. లేదా బహిర్ముఖ వ్యామోహాన్ని అరికట్టి జీవుల పెడదారి తొక్కకుండా కాపాడుతూ వారిని అంతర్ముఖం చేయు భగవంతుని వైపు మరణించు తల్లి. మూడు, విద్యా స్వరూపిణి. విద్య అంటే మోక్ష మార్గాన్ని తెలిపే జ్ఞానం. జీవులకు ఆ జ్ఞానాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. నాలుగు, సర్వభూతహితప్రదాయ. సమస్త జీవులకి తాను శుభాన్ని చేకూర్చే తల్లి. భక్తుల హృదయాల్లో ప్రాపంచిక భావాలను తొలగించి వారికి శుభాలను ప్రసాదిస్తుంది. ఐదో నామం శ్రద్ధాయి. శ్రద్ధాస్వరూపిణి. శ్రద్ధ అంటే విశ్వాసం. భగవంతుడే సత్యం, శాశ్వతం, తక్కిందంతా అసత్యం అనే విశ్వాసం కలిగిన జీవుడు మాత్రమే ముక్తిని పొందగలుగుతాడు. అటువంటి విశ్వాసం తనకు స్వరూపంగా కలిగి భక్తులకు సత్య మార్గాన్ని చూసే జగన్మాత లక్ష్మీదేవి. ఆరో నామం విభూత్యై. మోక్ష సంపదను ప్రసాదించేవి. భూతి అంటే సంపద అని అర్థం. సమస్త సంపదలకు అనుగుణమైన లక్ష్మీదేవి భక్తులకు సర్వోత్కృష్టమైన మోక్ష సంపదను అనుగ్రహిస్తుంది. ఏడో నామం సురభ్యై. సమస్త శుభాలను చేకూర్చే కామధేను స్వరూపిణి. లక్ష్మీదేవి తన భక్తులకు సన్మార్గం నడిపిస్తూ ప్రారబ్ధవశాత్తు వారికి తిరిగి అశుభాలను తొలగించి వారికి కలిగే అశుభాలను తొలగించి శీఘ్రంగా భగవంతుని పొందేలా చేస్తుంది. అందుకే అతన్ని సురభి అని కీర్తిస్తారు. ఎనిమిదో నామం పరమాత్మికాయై. పరమాత్మ పరబ్రహ్మ స్వరూపిణి. తొమ్మిది, వాక్ స్వరూపిణి. శృతులు శాస్త్రాల ద్వారా జీవులకు జ్ఞానాన్ని అనుగ్రహించే నిమిత్తం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి లక్ష్మీదేవి వాక్ రూపంలో విరాజిల్లుతున్నది. పద్మాలయాయై నమః. పదవ నామం పద్మంలో వసించుదేవి. ఇక్కడ పద్మం అంటే జ్ఞానం. అట్టి జ్ఞానాన్ని తన నివాస స్థలముగా చేసుకున్న లక్ష్మీదేవి జ్ఞానస్వరూపిణి, జ్ఞానదాయిని. ఆ తల్లి అయిన జీవులందరికీ సిద్ధిని, బుద్ధిని, మోక్షాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. 11వ నామం పద్మాజై. పద్మను బోధిన స్వరూపంలో ప్రకాశిస్తుంది. పద్మం అంటే పాపాలను పోగొట్టి సంతోషాన్ని కలిగి సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది అంతరార్థం. 12వ నామం శుచయే. పరిశుద్ధ స్వరూపిణి లేదా అగ్నిస్వరూపిణి అయిన జగన్మాత. స్వస్తి. జై శ్రీరామ్.